చేతిలో అధికారం ఉంది కదా అని ఎంతకైనా తెగిస్తున్నారు. అడిగేవారు లేరనుకుంటూ అక్రమాల పునాది వేశారు. నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా నియామకాలు చేశారు. అర్హతలు, నోటిఫికేషన్లు, అనుమతులు అన్ని పక్కన పడేసి సచ్చినోళ్లకు కొలువునొచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ తంతుపై ఎన్టీవీ ఇన్వెస్టిగేషన్ ఫోకస్. చారిత్రక పేరున్న యూనివర్సిటీ, అక్కడ ఉన్నవన్నీ అక్రమ కొలువులే. తాము చెప్పిందే వేదమన్నట్లు అధికారులు శాసించడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. చదువుల నిలయం కాస్త అవినీతికి కేర్ ఆఫ్ అయిపోయింది. ఛాన్స్ ఉన్న ప్రతి చోట దండుకోవడంతో దోపిడీ అడ్డంగా మారింది కేయూ. కాకతీయ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద విద్యాక్షేత్రం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆటుపోట్లను భరించి నాకియ గ్రేడ్ స్థాయికి చేరిన మేటి విశ్వవిద్యాలయం. అయితే కొన్నేళ్లుగా పాలకుల అవినీతికి కేయూ పరువు బజార్న పడింది. ఇక్కడ అది ఇది అని తేడా లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాల్లో అర్హత లేని వాళ్లను కూర్చోబెట్టారు. కాసుల కోసం కక్కుర్తుపడి ఇష్టారాజ్యంగా నిబంధనల్ని తుక్కేసి నియామకాలు చేపట్టారు. 2011 నుంచి అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. విద్యాబుద్ధులు నేర్పి యువతను ప్రయోజకులుగా చేయాల్సిన వీసీ, రిజిస్ట్రార్ స్థానంలో ఉన్న పెద్దలే ఈ అక్రమాలకు తెరతీశారనేది బహిరంగ రహస్యం. నిర్ణయాధికారం వీసీ సొంతం కావడంతో బంధుప్రీతికి పెద్దపీట లభించింది. కాసులు ఇచ్చిన వారికి అర్హతలు లేకపోయినా పని జరిగిపోయింది. స్వలాభం కోసం పనిచేసే అధికారులు అక్రమ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. జిల్లా సరిహద్దులు చిరిపేసి మరీ అక్రమ కొలువుల జాతర సాగించారు. కేయూలో అక్రమాలపై ఎన్టీవీ ఆధారాల్ని సేకరించింది. వాటి ప్రకారం కేయూ సెట్ విభాగంలో 34 మంది ఉద్యోగుల్ని అక్రమంగా నియమించి వారికి వేతనాల రూపంలో 1,59,700 రూపాయలు చెల్లించారు. అలాగే కేయూ ఉమెన్స్ కాలేజీలో 10 మందికి 58,720 రూపాయలు ఇచ్చారు. కేయూ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 14 మందిని నియమించి 71,500 రూపాయల వేతనాన్నిచ్చారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో 9 మంది ఉద్యోగులకు 41,000, కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో 9 మందికి 48,000 చెల్లించారు. ఈ ఉద్యోగాలన్నీ ప్రభుత్వ పాలక మండలి అనుమతి లేకుండా పుట్టుకొచ్చినవే. అడ్డదారిలో డబ్బులు దండుకుని ఈ కొలువులు ఇచ్చారు. ఇదంతా అప్పటి వైస్ ఛాన్సలర్ వెంకటరత్నం, రిజిస్ట్రార్ సాయి కాలంలో జరిగిందని కేయూ కూస్తోంది. కాలేజీలో లోటు బడ్జెట్ ఉన్న కొత్త కోర్సులకు అనుమతులు ఇచ్చారు. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లిలో అనుమతులు ఇచ్చి అక్రమ ఉద్యోగాలు సృష్టించారు. 3 కాలేజీల్లో 8 మందికి ఉద్యోగాలిచ్చి 31,000 రూపాయలు వేతనాల రూపంలో నెలనెలా ఇచ్చారు. ఇలా కేయూలో అక్రమాల పరంపర సాగింది. ఉత్తర తెలంగాణకే తలమానికమైన కేయూ సమస్యల సుడిగుండలో చిక్కుకుంది. ఆందోళనలు, ఆర్థిక భారానికి తోడు కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వర్సిటీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంది. కాకతీయ యూనివర్సిటీలో బోధనా సంగతి అటుంచితే హాస్టళ్లలో సౌకర్యాలు ఏమాత్రం లేవు. గణపతి దేవ 1, 2, 3, బిఆర్ అంబేద్కర్, పోతన, విద్యారణ్య ఫార్మసీ హాస్టల్ పరిసరాలు వర్షం వస్తే నీట మునిగి చెరువుల్ని తలపిస్తాయి. మిగతా కాలంలో హాస్టల్స్ చెదలు, చీమలు, పాములు, విషపురుగుల నిలయాలవుతాయి. పుస్తకాల్ని పురుగులు తినేస్తుంటే బట్టలకు చెదలు పట్టేస్తున్నాయి. ఇక టాయిలెట్స్ పరిస్థితి మరీ ఘోరం. డోర్లు లేని బాత్రూంలు, కంపు కొట్టే ల్యాబొరేటరీలు ఇక్కడ సర్వసాధారణం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతున్నా పరిష్కారాలు లభించలేదు. ఇన్ఛార్జీల పాలనతో మొత్తం కేయూ పాలన భ్రష్టు పట్టింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి బీసీలను నియమించి, అదేవిధంగా కేయూ ప్రధానంగా కేయూలో ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ రోజున సక్రమంగా పనిచేయట్లేదు. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెస్సు ప్రైవేటీకరణ విషయంలో కానీ, విద్యార్థులకు సమస్యల విషయంలో కానీ
అన్ని విషయాల్లో స్పందించే రీతిగా ఒక రెగ్యులర్ వీసీని నియమించాలని కోరుకుంటూ కేయూ భూములు సైతం కబ్జాలవుతున్నాయి. మొత్తం 640 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ విస్తరించింది. ఇందులో 100 ఎకరాలు అన్యక్రాంతమయ్యాయి. భూ కబ్జాలో రాజకీయ నాయకులు, పోలీసులు, రైల్ వ్యాపారులు, కొంతమంది ప్రముఖుల పాత్రపై ఆరోపణలున్నాయి. కబ్జాలను ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహిస్తున్నారు స్టూడెంట్స్. మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి కేయూ ప్రతిష్ట నిలపాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.